మస్తు సూపర్ అది. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చెప్తురా ఈసారి కొత్తగా అంటే ఏదో చికెన్ మటన్ ఇట్లా కాకుండా వెజ్ మంచూరియా ట్రై చేస్తున్నాం. సో ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ గంగవ్వ వచ్చింది, గంగవ్వ క్యారెట్ని తురుముతుంది, చూద్దాం. చెప్పు ఏం చేస్తున్నాం? వెజ్ మంచూరియా చేస్తున్నాం, ఇంకో క్యారెట్లు గీకుతున్నాం. ఓకే, ఈ వేపుతుంది గంగ. నర్సా చెప్తుంది. నర్సా వెజ్ మనసూరియా. వెజ్ మనసూరియా. అది వెజ్ కాదు, అది వెజ్. వెజ్ ఏం చెప్తున్నాం? వెజ్ మనసూరియా. వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. క్యాబేజ్, క్యారెట్ కూడా కట్ చేసుకున్నాం, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, అల్లం, సాల్ట్. ఇదేమో మన ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేమో మైదా పిండి, కార్న్ ఫ్లోర్. వెజ్ మంచూరియాలో మొదటి ఘట్టంకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇగోరి ఇది క్యారెట్ తురుము అండ్ చిన్న కట్ చేసుకోవాలి, అండ్ క్యాబేజ్ కూడా చిన్న కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు, కొద్దిగా ఉప్పు ఇలా చాలు. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు అవసరం లేదు. మైదా పిండి వేసుకోవాలా, తగినంత మైదా పిండి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 2 3 4 ఎన్న వేసుకోవచ్చు, నేను లెక్క పెట్టినాక అంతే. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. చాలు. పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ అను. పెప్పర్ పౌడర్. ఇంకా మెంతి పౌడర్ అనేదానికి మెంతి చిన్నగా, ఇంకా చిన్నగా పోయాలా. ఇట్లా మంచిగా కలుపుకోవాలా. అయితే మనోళ్ళు మంచూరియన్ బాల్స్ రెడీ చేస్తున్నారు. సో వీళ్ళు మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయే లోపు నూనె కాగాలి. సో ఇక్కడ మనం ఇక్కడ మంట కూడా రెడీ చేసినాం. సో నూనె కూడా వేడెక్కింది. ఓకే, అదే చేత్తోటి శ్రీరామ్ నూనెలో పెట్టింది కదా. కాలుతుంది ఇటు కాలుతుంది. మంట ఫుల్ కాలుతుంది. చెల్లెవ్వా ఇటు కాలుతలేదు. బాళ్ళు సర్ర నురుకుతున్నాయి. చాలా ఇంకా అన్నయ్య మొత్తం ఇట్లా 2 3 వేయగలిగాను. ఒకటి మళ్ళీ ఐదు అలా వాడాలి. ఇప్పుడు మరి అవుతుంది ఇట్లా మెల్లగా ఇట్లా అంతే, ఏం కాదు. ఇట్లా ఇట్లా మంచిగా ఇక్కడ అక్కడ ఇట్లా మంచి గోళ కర్రే కదా. నిన్న అంటే అవి వెళ్ళలేదు. ఇలా పట్టుకుంది ఇప్పుడు ఇట్లా. ఓకే, ఎగురుతున్నాయా? నువ్వు పెద్దమైతే మాను వరకు మీదికెళ్ళి ఎత్తున్నావు వాడు. మీదికెళ్ళి కాదు, గీడికెళ్ళేసి మనకి తీసుకొచ్చినవేందమ్మా? పచ్చిమిరపకాయలు సన్నం కట్ చేసుకోవాలా.
తరిమిన ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు, టమాటా ఇవి మాడి ఇక బగ్గులు తరిమిన ఉల్లిగడ్డ, ఇది వేస్తే మాడిపోతుంది, కలుపుతూనే ఉండాలి. కింద కవర్ ఉంది, ఇది కనిపిస్తుంది, కింద కవర్ ఉంది. పద్దా అంటారు ఇంకా కారం. నెక్స్ట్ అవి గోలలేవు. రెడ్ చిల్లీ సాస్ గది, రెడ్ చిల్లీ, సరిపడా వేసుకోవాలా? ఇప్పుడు టమాటో కెచప్, పోయి పులావ్ మంచిగా ఇలా కారం 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 మంచిగా ఇంకా నీళ్ళు వచ్చినాయి ఉన్నాయి పోయే కావు రెడీ పట్టుకో. కారం వద్దా? అది పోయి పోయి మొత్తం పోయి. ఇది వేయాలా? ఇంకో నీళ్ళు పోయి, నీళ్ళు తీసుకో. ఇంకొన్ని వెయ్యి. చాలు ఓకే. ఓకే ఓకే అమ్మ మంచి పడుతుంది కదా. ఇంకా పేరుకి ఒకసారి వాసన వస్తుంది. ఇట్లా మొత్తం ఇప్పుడు దగ్గర ఇట్లా చల్లు. సో మా దగ్గర ఫోక్ స్పూన్స్ అయితే అట్లాంటివి ఏం లేవు. సో మనం చేతితోటే తిందాం. ఓకేనా? ఇట్లా తీసుకోవాలా? తీసుకొని నిజంగానే మంచిగా అయింది. మన మంచిగా మెత్త ఉండే ఇప్పుడు లోపల దొరకలేదు. మళ్ళీ బగ్గసేపు ఉంచాలి నేను. ఏమన్నా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ భాష మాడగొట్టిందనే మంచిగా అవుతుంది. ఎట్లా అవుతుందమ్మా? సూపర్ కమ్మగా ఎట్లా అవుతుంది? మస్తు మంచిగా వస్తుంది. తిన్ కమ్మగా అది పెట్టుకుంటే ఇంకా సూపర్ పోసుకుంటారు. కమ్మగా అసలు ఈడ కూడా ఇది ఇంట్లో వేసినట్లేదు. అంటే నువ్వు ఇంకా అలా తినవు, అలా తినవు. నేను తింటావాడు చెప్తున్నా. అట్లా ఉంది స్టైల్. మనం ఎక్కువ తెలియదు కాబట్టి సేమ్ ఇట్లనే చేస్తారా పోయాడు. సేమ్ అంటే సేమ్. మస్తు సూపర్ అది. ఇప్పటికైతే ఇది మన వెజ్ మంచూరియా బ్లాగ్. అంటే ఫస్ట్ అనుకున్నాం అంటే మాకు ఏస్తుందా లేదా అని, కానీ సూపర్ అయింది. ఎట్లా అయింది? మంచిగా అయిందా? సూపర్ అయింది.
సూపర్ తింటే నోట్లే కరిగిపోయింది. నిజంగా అది ఎట్లా నిజం బిడ్డ అది ఎట్లా అయితే అనుకున్నా కమ్మగా అయింది. కమ్మ కాదన్నది కాదు కమ్మగా అయింది. ఇప్పుడు మంచిగా తిన్నాం. నమ్మ తిన్నది మంచిగా అయింది. తిన్నాం. సూపర్ అయింది. ఓకే, మీరు కూడా ఇట్లా ట్రై అయ్యి. మీ మన వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టు మర్చిపోకుండ్రి. అది